చంద్రమండలానికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడ ఎన్ని దేశాలకు తిరగాలనుకుంటున్నాడు అన్ని దేశాలకి వెళ్ళిపోతూ ఉన్నాడు. మానవుడు ప్రతిదీ చేసేస్తూ ఉన్నాడు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది మానవునికి తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితులలో మానవుడు ఉన్నప్పుడు ఆ మానవుడిని ప్రేమించినటువంటి దేవునిగా నీవు నా వద్దకు రాలేవు, గాని నేనే నీ వద్దకు వస్తానని చెప్పి 2025 సంవత్సరాల క్రితం మన రక్షకుడైన యేసయ్య ఈ లోకం మీదకి వచ్చేసాడు. ఈ భూమి మీద ఆయన పరిశుద్ధమైన పాదమును ఊపాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని గొప్ప చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యేసయ్య మనము ఆయన దగ్గరికి వెళ్ళలేమని ఆయనే ఈ భూలోకంలోనికి వచ్చాడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు ఆల్రెడీ మన దగ్గరికి వచ్చాడు, ఇంకా మనం దేవుని వద్దకు వెళ్ళడం లేదు. వెళ్తున్నామా లేదా? ఏదో పాస్టర్ గారు చెప్పారు కదా, కిస్మిస్ పండుగ కదా, వెళదాం, వెళ్ళకపోతే బాగోదులే, ఏమండి, వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో అన్నట్టుగా కాదు.